బెంగాల్‌లో డబ్బులు సంపాదించడం కొంతమందికి చాలా ఈజీ. మనలాగా పొద్దున్నే పనికి బోయి, రాత్రి వరకు పని జేసి, పని జేపిచ్చుకున్నోళ్ళిచ్చే వేతనం తీసుకొని జేబులో బెట్టుకొని ఇంటికి పోవటమో, లేదు నెలంతా పని జేసి, నెల చివరన వచ్చే జీతం కోసం వెయిట్ చేయటమో అక్కడ చాలామంది చేయరు. ఆడేం జేస్తారంటే కొంతమంది గ్యాంగులుగా ఏర్పడతారు. వాళ్ళకి డబ్బులు అవసరమని అనుకోండి, డబ్బులున్నోడిని పట్టుకొని కిడ్నాప్ జేస్తారు. మళ్ళీ ఎక్కడ కిడ్నాప్ జేస్తారు? అతనింట్లోనే కిడ్నాప్ జేస్తారు. అతని నెత్తి మీద గన్ను పెట్టి వాళ్ళ ఆస్తులు రాపిచ్చేసుకుంటారు. ఇంట్లో ఉన్నయి దోచేసుకుంటారు. ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి కాదు, మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇదే నడుస్తుంది. ఇలాంటి వాటిని మమతా బెనర్జీ అరికట్టకపోగా ఎంకరేజ్ చేశారు. వీళ్ళలో చాలామంది ఎవరంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినోళ్ళు. వాళ్ళు చేసే పనంతా ఇదే. వాళ్ళు గ్యాంగులు మెయింటైన్ చేసి, బెంగాల్‌లో ఉన్న డబ్బులున్న వాళ్ళని బెదిరించేసి, ఆస్తులు దోచుకోవటం, ఆస్తులు రాపిచ్చేసుకోవటం. ఈ కల్చరే. ఇప్పుడు రౌడీయిజం ఎంత పెద్దగా లేకపోతే, ఒక మెడికల్ కాలేజీలోకి చొరబడి, అది మెడికల్ కాలేజ్ ఏదో నిర్మానుష్య ప్రాంతం కాదు. ఒక మెడికల్ కాలేజ్, అది కూడా కోల్‌కత్తా నగరంలో ఉన్న మెడికల్ కాలేజ్. ఒక మెయిన్ సిటీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలోకి చొరబడి, ఒక మెడికోని అత్యంత దారుణంగా చేయాల్సింది చేసేసి, తర్వాత ఆ అమ్మాయిని లేకుండా చేస్తాడు చెప్పండి. మెడికల్ కాలేజ్ అంటే చుట్టూ జనాలుంటారు. మెడికోలుంటారు, సెక్యూరిటీ ఉంటది, ప్రొఫెసర్స్ ఉంటారు. అయినా ఎంత ధైర్యం చేసి వాళ్ళు మెడికల్ కాలేజీలోకెళ్ళి ఒక అమ్మాయిని ఆగం చేసి ఉంటారు. మీరే అర్థం చేసుకోండి. అంటే బెంగాల్‌లో జరిగిన రౌడీయిజం, బెంగాల్‌లో నడిచిన రౌడీయిజం అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. యోగి తరహా ట్రీట్‌మెంట్ బెంగాల్‌లో కూడా ఇస్తున్నట్టున్నారు. ఇవాళ ఒక గ్యాంగ్‌ని ఎన్‌కౌంటర్ చేసి పడేశారు. ఇట్నే ఒక ఎస్‌జిటి యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడు విశాల్‌ని ఆయన ఇంట్లోనే కిడ్నాప్ చేసి డబ్బులు అడిగితే ఏదో పోలీసులకి సమాచారం అందింది. పోలీసులు వెంటనే వచ్చారు. కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఈ కిడ్నాప్ చేస్తున్నటువంటి ఈ గ్యాంగ్‌స్టర్స్ నలుగురు చనిపోయారు. ఒకళ్ళకి గాయాలైనయట. అంటే ఒకడినేమో గాయాలతో పట్టుకున్నారు. ఇంకో నలుగురేమో చనిపోయారు. అలాగే పోలీస్ అధికారులు కూడా ముగ్గురికి గాయాలైనయట. అంటే పోలీసులొచ్చినప్పుడు ఈ గ్యాంగ్‌స్టర్స్ దగ్గర కూడా తుపాకులుంటాయి. ఆడ తుపాకులు చాలా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు దొరకవేమో గదా! బీజేపీ గవర్నమెంట్ వచ్చింది గానీ, మొన్నటిదాకా చాలా ఈజీగా అక్కడ గన్నులు దొరికాయి. ప్రతి 10 ఇళ్లలో ఒక 2 ఇళ్లలోనైనా గన్నులుంటాయట బెంగాల్‌లో. ఆ రకమైన పరిస్థితి. గన్నులు చాలా ఈజీగా దొరికే పరిస్థితి. ఒకప్పుడు బీహార్‌లో వినేవాళ్ళం. ఇప్పుడు బెంగాల్‌లో వింటున్నాం. మొత్తానికి గ్యాంగ్‌స్టర్స్ ఆట కట్టించే పని మొదలైనట్టుగా ఉంది. మా నందిగ్రామ్‌లో ఇప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నందిగ్రామ్. నందిగ్రామ్‌లో విశాల్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్తని కిడ్నాప్ చేసి బెదిరించాలని ప్రయత్నం చేయగా పోలీసులు ఎంటర్ అయ్యారు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కాల్పులు జరిపారు. నలుగురు గ్యాంగ్‌స్టర్స్ ఆ కాల్పుల్లో చనిపోయారు. ఒకళ్ళు గాయాలతో పోలీసులకి చిక్కారు. పోలీసు అధికారులు కూడా ముగ్గురికి గాయాలైనయట. ఇది సంగతి. ఇది యోగి తరహా ట్రీట్మెంట్. Please do like, share and subscribe this channel.